హలో అండి, గుడ్ మార్నింగ్ టు అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా. ఇప్పట్లాగే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నేనైతే ప్రజెంటు వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాను అరకు వెళ్ళడానికి. నేనైతే ఇప్పటి వరకు అయితే అరకు వెళ్ళడమే కానీ ఇప్పుడు కార్లో కానీ లేకపోతే బస్సులో కానీ ప్రయాణించేవాడిని. ఈ ప్రజెంట్ అయితే ఫస్ట్ టైము నేను ట్రైన్లో ప్రయాణించడం అనమాట. అందుకే మీకు ట్రైన్లో నుంచి ఏ అయితే అరకు వెళ్ళేటప్పుడు కొన్ని టన్నెల్స్ ఉంటాయి, మళ్ళీ లొకేషన్స్ ఉంటాయి, అవన్నీ మీకు అన్నీ చూపిస్తాను. ఈ వీడియో అయితే మీకు అన్నీ డీటెయిలింగ్గా చూపిస్తానండి. ఏ స్టేషన్లో ఆగుతాయి అవన్నీ. నేను ఇప్పుడు వెళ్ళే ట్రైన్ ఏమో కిరండూల్ ప్యాసింజర్ ట్రైన్ అండి. మ్యాక్సిమం 4 గంటల జర్నీ ఇక్కడ నుంచి. చూద్దాం ఎలాగుండిపోతుందో వీడియో జర్నీ అయితే. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఈ వీడియో ఒక లైక్ కొట్టేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్ టికెట్ గురించి వెళ్తేనేమో 5 అయిందని ఇవ్వలేదండి. ఆ ట్రైన్ ఏమో 7 గంటలకు స్టార్ట్ అవుద్ది, అందుకే 6 గంటలకు ఇస్తామనేసి ఇవ్వలేదు. చూడండి టైం 5 అయింది. ఇప్పుడు అనవసరంగా ఏంగ వచ్చానా అని అనిపిస్తుంది. మనం ఇప్పుడైతే 6వ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలండి. ఆల్రెడీ ట్రైన్ పెట్టేసినట్టు ఇస్తాడు, వెళ్ళాలి. ఇదేనండి మనం ఎక్కాల్సిన ట్రైన్, ఆల్రెడీ పెట్టేశాడు. ఇది వెనకాల మనమైతే ఇదే వెళ్ళాలి. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉందండి. చూడండి ఇంత ఖాళీ ఉంది, ఫుల్ ఖాళీ. మనం సీట్ ఇక్కడ తీసుకున్నాము. టైం ఉంది. ట్రైన్ కదలిందమ్మా. సంక్రాంతి జాతర 25 రూపాయలకే సారీ అంట. మర్రిపాలెం చేరాను. ఫస్ట్ స్టేషన్ వైజాగ్ నుంచి ఫస్ట్ స్టేషన్ మర్రిపాలెం. సింహాచలం అండి, సింహాచలం ఇది సెకండ్ స్టేషన్ సింహాచలం. సింహాచలం నార్త్ దగ్గర కూడా ఆపాడండి. నేనైతే ఒకటే సింహాచలం దగ్గర ఆపుతాడేమో అనుకున్నాను. అయితే ఇంకో స్టేషన్ ఉంది కదండి సింహాచలంకి, నార్త్ ఉత్తర సింహాచలం అనేసి, ఆ స్టేషన్లో కూడా ఆపాడు. పెందుర్తి అండి, 3వ స్టేషన్ పెందుర్తి. ఆగింది. ఫోర్త్ స్టాప్ అండి ఇది, కొత్త వలస 4వ స్టేషన్ ఇది. ఫిఫ్త్ స్టాప్ అండి ఇది. ఆరో స్టేషన్ అండి యాస్కోట, శృంగవరపు కోట. చూడండి 6వ స్టేషన్ ఇప్పుడే చేరాము. బాబాయ్ గట్టిగానే ఉన్నారు.
వచ్చిందండి, బొడ్డవర స్టేషన్. ఇది వ్యాలీ స్టార్ట్ అవ్వకముందు స్టేషన్ అన్నమాట. ఇది 7వ స్టేషన్. ఇది చూడండి, చిన్న స్టేషను, వెరీ చిన్న స్మాల్ స్టేషన్. అసలు స్టేషన్ లాగే లేదు. ఇది బొడ్డవర స్టేషన్ అండి. ఇందాక చూసారు కదా, అటుపక్క దిగడానికి కూడా లేదు, ప్లాట్ఫామ్ అనేది లేదు అసలు, దాని ఆగుతుంది. చూడండి, ఇది ఇంకో పక్క నుంచి చూపిస్తున్నాను. ఇందాక చూపించాను కదా, అటుపక్క నుంచి చూపించాను, ఇప్పుడు ఇటుపక్క చూపిస్తాను. చూడండి, అసలు ప్లాట్ఫామ్ అసలు లేదు, అటుపక్క ఉంది. అటు నుంచి వచ్చే ట్రైన్కి అయితే అది ఉంది. ఇటు పక్క నుంచి అయితే వైజాగ్ నుంచి వెళ్ళే ట్రైన్ అయితే లేదు. అటు పక్క నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది. మనకి వ్యాలీ అన్నమాట, బొడ్డవర స్టేషన్ నుంచి స్టార్ట్ అవుద్దండి. ఇక్కడ నుంచి మనకి టన్నెల్స్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అయితే రైట్ సైడ్ నుంచి ఉంటే మనకి వ్యూ అయితే కనిపిస్తుందండి, రైట్ సైడ్లోనే ఉండాలి. లెఫ్ట్ సైడ్లో నుంచి ఉంటే మనకు కొండలు తప్ప ఏం కనిపించదు. అది వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోండి ఇది మాత్రం మంచిగా. ఇక్కడ చిన్న గ్రామం ఉందండి, రోడ్డు చూడండి ఇక్కడ వరకు వచ్చింది. ఎవరు భయ్యా, ఎవరు? ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మళ్ళా పైన అలా వెళ్తాము చుట్టూ తిరిగేసి. అక్కడ నుంచి అక్కడ ఒక టన్నెల్ ఉంది, అలా పైకి వెళ్తాము. టన్నెల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అలా అక్కడ ఒక ఫస్ట్ టన్నెల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను, చూడాలి. ఫస్ట్ టన్నెల్ అండి ఇది. ఫస్ట్ టన్నెల్ విషయం ఏంటంటే అందరూ వీడియోలు చేస్తున్నారు, నేను ఒక్కడే వీడియోలు తీస్తున్నాను అనుకున్నాను. చూడండి, మనోడు కూడా ఎంత కష్టపడిపోతున్నాడు, సతీష్ కదా అతను అన్నమాట. వీడియోలు పెట్టి అందరూ అంటే పైన ఎక్కేసి
అరకు వెళ్ళడానికి ఎందుకంటే వీడియోలు తీయడానికి వ్యూ బాగుంటుందండి ముఖ్యంగా. అందుకే ఎక్కువగా ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటారు. అదనమాట అందరికీ చాలా ఫ్యాంటసీ ఉంటుంది కదా, లొకేషన్ ఫ్యాంటసీ. ఆ ఫ్యాంటసీలో వెళ్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వరకు 3 టన్నెల్స్ వచ్చాయి. ముందు చూడాలి ఇంకెన్ని టన్నెల్స్ వస్తాయో అన్నీ మీకు చూపిస్తాను. ఏది మిస్ అయ్యాను వర్క్ అవుతుంది. ఏడు స్టేషన్లు దాటిన తర్వాత ఇది 8వ స్టేషన్ అండి, శివలింగాపురం. ఇప్పటి వరకు అయితే మనము 7 టన్నులు దాటేసాము, 7 టన్నులు దాటేసాము. సిమ్మిడిపల్లి స్టేషన్. అన్ని స్టేషన్ల కన్నా ఈ స్టేషన్ ఆగిన తర్వాత మనకి ఫొటోస్ దిగడానికి బాగుంటుందండి, వ్యూ బాగుంటుంది. నేనైతే దిగలేదండి, కొద్దిగా టైం అయిపోయిందని దిగలేదు, తక్కువ టైమే ఆపేశాడు. అయితే శనివారం ఆదివారం టైంలో అయితే కొద్దిగా ఎక్కువసేపు ఆపుతారనేసి చెప్పారు నాతో ప్రయాణించే వాళ్ళు. బొర్ర వచ్చిందండి. వీళ్ళందరూ ట్రైన్లో దిగిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు అనుకుంటున్నారేమో. అలాగనుకుంటే మీరు పొరపాడిపోయినట్టే. ఎందుకంటే వీళ్ళందరూ డ్రైవర్స్ అండి. బుకింగ్ల గురించి ఈ విధంగా ఇక్కడ వచ్చేస్తారు చూడండి.
కరకవలస స్టేషన్ అండి ఇది. చూడండి ఉంటుంది కరకవలస ఆగింది. ఎవరికి వచ్చాము కనిపిస్తుంది కదా, అదే కాసేపట్లో ఆగియా అరకు స్టేషన్. ఆగియా అరకు అనమాట. అరకు ఇప్పుడే చేరానండి. మన వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేసి వెళ్ళాలి. ఇదిగోండి బయటకు వచ్చేసాను, వెళ్ళిపోతున్నాను. మొత్తానికైతే ప్రయాణం ఈ విధంగా జరిగిందండి ఈరోజు. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. అన్నీ టన్నెల్స్ చూపిద్దాం అనుకున్నాను కానీ దగ్గర ఒక 50 టన్నెల్స్ వచ్చేసరికి పదే అనేసి చూపించలేదు కొన్ని. అదనమాట. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాను. బాగా టైం పడుతుందని అన్నారు. వాళ్ళు వచ్చాక వెళ్ళాలి. సరే, మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా, బాయ్.